పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత మల్లు రవి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన కేటీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని, ఇప్పుడు మంత్రులను సైతం సాధారణ ప్రజలు కలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను 420 అని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కేసు నమోదు చేయాలన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. రేవంత్ రెడ్డిని ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రావని నిన్న నాగర్ కర్నూలులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో కేటీఆర్ గారు మాట్లాడటం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నికల కంటే ముందే ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకే వచ్చాయి. రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేస్తున్నారనే నమ్మకం కూడా ప్రజల్లో కలిగింది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ తో సహా ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యేతో సహా 119 మంది ఎమ్మెల్యేలకి రేపు ఇన్విటేషన్ పంపించి రేపు చేవెళ్లలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఇంకా 2 ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకే పేద ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని మార్చి 1 నుంచి అమలు చేయటం జరుగుతుందని చెప్తున్నారు. అది కాకుండా 200 యూనిట్స్ కరెంటు పేద ప్రజలకి ఉచితంగా 200 యూనిట్స్ వరకు కాల్చుకునే వాళ్ళందరికీ కరెంటు ఉచితంగా, ఆ కరెంటు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా మిగిలిన 2 కూడా 100 రోజుల్లో లోపే అమలు చేస్తారని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.